సిరిసిల్ల నేరాలంటే ముందుగా గుర్తొచ్చేది దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ గుర్తుకొస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేరాలంటే మాత్రం పోలీసులు లాఠీ చార్జీలే గుర్తొస్తాయి. అయితే ఆ లాఠీ చార్జీకి థర్డ్ డిగ్రీకి గురైన బాధితులు ఇంకా హాస్పిటల్ 3 రోజులైనా కూడా కనీసం లేచి నడవలేని పరిస్థితులు ఉన్నారంటే పోలీసులు ఎంత విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టారో చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం వీళ్ళు ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారో ఇక్కడికి వచ్చాము మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ప్రస్తుతము కొందరు కనీసం లేవలేని పరిస్థితిలో కొందరు ఉన్నారు, కొందరేమో నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే పోలీసులు ఎంత దారుణంగా వీళ్ళపై లాఠీలు చూపించారో ఇట్టే అర్థమైతే అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసులు అంతగా 3 డేస్ విచక్షణ రహితంగా ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఏంటి అనేది ప్రస్తుతం వీళ్ళే ఉన్నారు. ఈ బాధితులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు, అసలు మీరు లేవలేని పరిస్థితులు ఉన్నట్టు ఏం జరిగింది, అసలు ఎందుకు పోలీసులు అంతా కొట్టాల్సి వచ్చింది? నా పేరు పెంట బానే, ఇంతకుముందు మాజీ సర్పంచ్ నేను. ఈ ఇసుక లారీలు అన్నది నడుస్తున్నాయి 6 నెలలు ఆడదవుతుంది. దాదాపుగా ఒక రోజుకు 1500 లారీలు ఇటు అటు 2 వైపులు నడుస్తూనే ఉంటాయి. ఈ నడవడం వల్ల మా గ్రామం నుండి మొత్తం అన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అన్ని మూలమాల్పులు ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. యాక్సిడెంట్లలో ఒక 4-5 చనిపోవడం జరిగింది. జిల్లాలో నేరెళ్ళ రామచంద్రపురి వాళ్ళంతా అంతా కలిసి ఒక నెలకు 2 అన్న చనిపోతుండ్రు, 3-4 గాయాలవుతారు. అప్పుడప్పుడు మేము వెళ్ళి మేము ఆ లారీలను అడ్డుకోపోదు కానీ యాక్సిడెంట్ కాడికి మాత్రం పోయి మాట్లాడేది, దేనికన్నా పరిష్కారాన్ని దానికి దీనికి మాట్లాడుకుంటూ వచ్చేది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని వీడియో తీసుకొని మమ్మల్ని టార్గెట్ చేసారు సార్. ఈ టార్గెట్ చేసి టార్గెట్లో ఇప్పుడు మొన్న ప్రజెంట్గా 2వ తారీఖు నాడు సాయంత్రం 5:30 గంటలకు ఎరకల భూమి అని యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కాడికి మేము ఆడికి వెళ్ళి మృతుడు కింద పడిపోయింది కాబట్టి అప్పుడు మేము ఏర్పాటు చేసి నేను ఎరకల భూమి అని చెప్పి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. చెప్పి అక్కడ లేవడం జరిగింది సార్. తర్వాత ఇక జరిగిన ఇన్సిడెంట్స్కి మాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆ సంబంధాలు లేకుండా ఆనాడు లొల్లి మాత్రం చాలా జరిగింది. అది 6-7 జనం ఉన్నారు సార్. 6-7 జనం ఉన్నారు కాబట్టి ఆ జనంలో ఎవరు ఏం చేసింది మేము చూడలేదు. వాళ్ళ కుటుంబ బాధ్యతలు మాత్రం లొల్లి చేసి లారీని తగలబెట్టాక ఒక లారీ తగలబెట్టాక మాత్రం చూసినాం. అది అప్పటి వరకు వెళ్ళిపోయింది. లారీ తగలబెట్టిన దాంట్లో మీరు కూడా ఉన్నారా అక్కడ? లేం సార్. మేము మిమ్మల్ని ఎందుకు వాళ్ళు తీసుకెళ్ళిండ్రు? మేము అక్కడ ఫస్ట్ మేము చేరుకోవడానికి నేను చేరుకున్నది వాళ్ళు చూడలే, వాళ్ళు చేరుకున్నది చూడలే. ఎవరు మొత్తం నేరాల నుంచి ఒక 200 మంది, పల్లె నుంచి ఒక 200 మంది, ఈ జిల్లాల నుంచి ఒక 300 మందికి ఇట్లా అంతా బాగా యాక్సిడెంట్ అయిందంటే వచ్చారు. 2వ తారీఖు నాడు జరిగిందన్నారు. మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లారు పోలీసులు? మమ్మల్ని 4వ తారీఖు నాడు 11 గంటల నైటు మా ఇళ్ళకు ఒక్కొక్కరింటికి 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి మా అందరు తీసుకొచ్చి తంగినపల్లి పోలీస్ స్టేషన్ చేసుకుంటా, సిరిసిల్ల పోలీస్ స్టేషన్ చేసుకుంటా, తాడూరు బీడీ కాలేజీలో అడవిలో ఉంటుంది, అది ఏ ఊరుకు అందకుండా దాంట్లో తీసుకుపోయి అడవి అందులో ఉంచి మాకు వేడిలేసి అందరు వాళ్ళు వచ్చి వాళ్ళు ఫోన్లు చేసుకొని మొత్తం మంది వచ్చి మా బేడీలు తీసి ఒక్కొక్కరు తీసి బట్టలు ఇప్పించి కొట్టుడు చాలు చేశారు సార్. ఫస్ట్ మొత్తం ఏవనని నన్ను ఫస్ట్ అడిగి కిటికేసి మొత్తం అటు నలుగురు దొరకబట్టి కొట్టారు సార్. మొత్తం ఎంత ఏం అడగకుండా కొట్టారు సార్. ఇవన్నీ పోలీసులు కొట్టి చెప్పాలి సార్. ఎట్లా కొట్టినది అంటే కట్టెతో కొట్టారా లేక బెల్ట్ ఉంటుంది సార్. బెల్ట్తోని ఒక 3 బెల్ట్ ఉంటుంది, చేతుల పట్టుకొని కొడతారు. కుక్కలు 4 చేతులు ఇట్లా గుంజి పడతారు, గుంజి పట్టి మిగతా వాళ్ళంతా కొడతారు. వాళ్ళ దమ్ము కాస్తే ఇంకోళ్ళకి ఇస్తారు, ఇంకోళ్ళకి కాస్తే ఇంకోళ్ళకి. ఒక్క మనిషిని 18 మంది కొట్టిన తర్వాతనే మళ్ళీ ఇంకొకరికి గుంజుకొస్తారు. మన మందలకి గొర్రె పిల్లని గుంజుకొచ్చుకుడు అదే రకంగా అందరు మొత్తం వరుస కొట్టి మళ్ళొక్క వరుస మళ్ళీ మొద్దుకేస్తారు సార్. ఆ మొద్దు కానీ రంధ్రాలు ఉంటాయి, కాళ్ళ మొద్దు ఇట్లా ఉంటుంది సార్. ఒక 7-8 ఫీట్ల మొద్దు ఉంటుంది, దుడ్డుతో ఉంటుంది, 3 ఆడతలేవు. అది దానికి రంధ్రాలు ఉంటాయి, రంధ్రాలు ఇట్లా కాళ్ళు పెట్టాలి సార్. తర్వాత మళ్ళీ ఇంకో మొద్దు తాళం వేస్తారు, తాళం వేసినాక ఇక మెసలు అది ఇట్టే ఉంటాం. ఇక వాళ్ళు ఏం చేసిన ఇట్టే ఉంటాం. ఇక అది ఆ పరిస్థితి ఇక చెప్పరా సార్. సాగుదాకా పోయి మరి వచ్చిన సంఘటన ఉంది. ఇది పాత రోడ్ ఎక్కి ఉసుక లారీలు ఆపితే రోడ్డు మీద అనుకుంటుర్రా, గవర్నమెంట్ రోడ్డు, గవర్నమెంట్ లారీలు, గవర్నమెంట్దే ఉసుకే. వాడు మామూలు కట్టి ఉసుక తీసుకుపోతుండు, చచ్చిపోతాడు. వాడు ఎదురుగత్తుడు, వీడు ఎదురుగత్తుడు. వాడు ఇంటికి పోయితే లారీ గుద్దలేదు కదా, లారీ గుద్దితే మాత్రం లారీ వాడు ఇన్సూరెన్స్ ఉంటే వాడు ఇచ్చుకుంటే లేకుంటలేదు. మీరు ఆపవలసిన అవసరం ఏమింది, మీరు మాట్లాడవలసిన అవసరం ఏంది అని సార్ ఇదే మాట మాట్లాడండు. ఈ పాత ఎప్పుడు రోడ్ ఎక్కినా మీకు ఇదే కేసులు తప్పాయి, కొట్టుడు తప్పాయి, దెబ్బలు తప్పాయి. ఇవన్నీ రకాల దెబ్బలు మీకు ఇంకా సరైన ట్రీట్మెంట్ జరగలేదు. ఇంకా ఎస్పీ గారు వచ్చిన తర్వాత జరుగుతుంది చూడని అప్పుడు 6:30 ప్రాంతంలో అప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి కిందికి వెళ్ళిపోయారు. మేము పండుకొని ఉన్నాం. అచ్చుడే ఇట్లా డోర్ తీసుకొని వచ్చే వరకు మేము జల్లు అంటాం, వేసిపోతున్నాం అనే వరకు మేము జల్లు అంటున్నాం నిద్రలో. ఇక లేచి ఇట్లా మెసులుతున్నాం. అచ్చుడితోనే బాగానే ఎవరు అంటే నేను అన్నా
గోపాల్ అంటే అటు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ అనే వరకు అంత కట్టె తీసుకున్నాడు, టోపీ అటు వారేసి మొత్తం సినిమా డైలాగ్ చేసిండు సార్. సినిమా డైలాగ్ చేసి మొత్తం ఎస్పీ ఇక సంపుడు పెట్టు సార్. ఇది ఎస్పీ దెబ్బనే, ఇంకా గట్టిన ఉంది సార్. ఇక్కడ ఉంది ఈ తొడలకు చంపిండు, ఎటు పడతాడు చంపి ఈడ తంటే అటు పడ్డాక ఎల్లెలకి పడ్డాక ఇక్కడ కాలు పెట్టిండు సార్. ఈడ ఎద మీద కాలు పెట్టిండు, బూటు కాలు పెట్టి నలిచిండు. కలిసి సత్తున్న సార్ అంటే సాగురా అన్నాడు. సత్యదానికి వచ్చింది, సంపేదానికి వచ్చింది అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఇక అట్నే ఇక కాము ఊకుండా ఇలా కాలు పట్టుకున్న కొట్టడం మానలేదు. చూస్తున్నాం కదా, ఇక వీళ్ళని ఈ ఒక్కరినే కాదు, ఈయన చెప్పిన ఘటన కాదు, ఇక్కడ ఇంకా 6 ఉన్నారు. 6 పరిస్థితి ఇట్లా ఉంది. సిరిసిల్ల జిల్లా నేరేళ్ల ప్రజలు పోలీసులు అంటేనే వణికిపోతున్నారు. ఇసుక లారీలు తగలబెట్టారని 8 మందిపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులు తమను ఎప్పుడు వచ్చి తీసుకుపోయి చితక బాదుతారో అంటూ భయంగా ఉంటున్నారు. ఏం జరిగింది అని అడిగినా కూడా చెప్పకుండా జారుకుంటున్నారంటే నేరేళ్ల గ్రామ ప్రజలను పోలీసులు ఎంతగా భయపెడుతున్నారో ఇట్టే అర్థమవుతుంది. పట్ట పగలు కూడా ఇళ్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు. ప్రజలు ఇంతగా భయపడ్డానికి కారణం గ్రామానికి చెందిన 8 మంది ఇసుక లారీలు తగలుబెట్టారనే నెపంతో 4 రోజుల పాటు 3rd డిగ్రీ ప్రయోగించారు. 3rd డిగ్రీ అంటే ఎలా ఉంటుందో కేవలం సినిమాల్లో మాత్రమే చూసి ఉంటాం. కానీ ఇక్కడ అంతకన్నా ఎక్కువగా చావబాదారు పోలీసులు. ఈ 8 మందిపై పెట్టిన కేసులతో పాటు నేరేళ్ల గ్రామానికి చెందిన మరికొంతమంది ఉన్నారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్లో పెట్టడంతో గ్రామ ప్రజలు వణికిపోతున్నారు. అసలేం జరిగిందో చెప్పడానికి ఆసక్తి చూపించడం లేదు. హెచ్ఎంటీవీ బృందం గ్రామానికి వెళ్లింది. అక్కడ ఏం జరిగిందనే దానిపై గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఎవ్వరు కూడా మాట్లాడే సాహసం చేయలేదు. దయచేసి మమ్మల్ని ఏమీ అడగకండి, మీతో ఉన్నామని మీతో మాట్లాడుతున్నామని పోలీసులకు తెలిస్తే ఇక మా పని అయిపోతుంది అంటూ వెళ్లిపోతున్నారు. ఊర్లో అంత మంది ఉండగా కేవలం మీ 8 మందిని ఎందుకు తీసుకుపోతారు? అయితే మేము ఒకసారి ఉపాధి హామీ పనికి వస్తుండగా మార్నింగ్ మేము కూడా పనికి వెళ్ళాం సార్. మా ముందే ఒక ఆడమని సుగుణం అనే టైంలో లారీ గుద్దింది సార్. గుద్దినప్పుడు అక్కడ ఆమెను హాస్పిటల్కి పంపించి మేము అక్కడ ధర్నా చేసినాం సార్. అప్పుడు డిఎస్పీ వచ్చిండు. డిఎస్పీ వచ్చి ఏమన్నాడంటే స్పీడ్ బ్రేకర్ లేపిస్తాం, ఆ లారీని దొరకబడతాం, సీసీ కెమెరాలు పెట్టిస్తాం, ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కంట్రోల్ చేపిస్తామని మాట ఇచ్చారు సార్. ఇక అప్పుడు ఆ టైంలో మమ్మల్ని ఫొటోస్ తీసుకున్నారు సార్. ఫొటోస్ అప్పుడు పేర్లని నమోదు చేసుకున్నారు. రెండో నిన్నటి సంఘటన జరిగినప్పుడు ఇందులో మమ్మల్ని ఉన్నట్టుగా ఇన్వాల్వ్మెంట్ చేశారు సార్. డిపార్ట్మెంట్ మీద చేయడానికి ధైర్యం ఉండదు సార్. ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. మాకు కొట్టాల్సిన అవసరం లేదు. పోలీసులు అంటే మాకు పగ కాదు సార్. మేము ఈ వరకు ఏ రాజకీయంలో లేము, ఏ నేరారోపణలు లేవు, ఏ కేసులు మా పైన ఇంతవరకు లేవు. అలాంటప్పుడు మేము పోయే ధైర్యం మేమెట్లా వేస్తాం సార్? కొట్టే ధైర్యం మాకేమో అవసరం ఉంటుంది? అన్యాయంగా మమ్మల్ని కేసులు ఇరికిచ్చి అందరినీ తీసుకుపోయారు ఒకేసారి? అందరినీ ఒకటే సార్. నిన్న ఎక్కడెక్కడ కొట్టారు సరే పక్క బొక్కల ఎస్పీ స్వయంగా ఎస్పీ సారే మొత్తం షూ తోటి మొత్తం కాళ్ళతో నేను ఇష్టం ఉన్నట్టు ఈ పక్క ఎస్పీ కొట్టాను సార్. ఇటు సైడ్ కూడా ఈ పక్క బొక్కలు, ఇక్కడ నడుము పైన, ఈ గొంతు మీద అడుగుపెట్టి తల మీద తన్నాడు సార్. ఇట్లా తొక్కి పట్టి మీ దళిత మీకు దమ్ము లేని వాళ్ళు మీకు అవసరం రోడ్డు మీకు వచ్చే అవసరం ఏంటన్నా? మీరు షిపాయిలారా? మీరు రౌడీస్ అని చెప్తున్నారా? ఇంకెన్ని గ్యాంగులు మెయింటైన్ చేస్తారు? ఎంతమంది ఉన్నారా మీరు? ఇంకోసారి మీరు రోడ్ అయితే మీ భార్యని బ్రోకర్ కేసులో ఇరికిస్తారా? నేనే ఎస్పీ గారు అన్నారు, స్వయంగా ఎస్పీ గారు ఈ మాటలు అన్నారు. బ్రోకర్ కేసులో ఇరికితా, మీ అయ్యావని జైల్లో వండబెడతా. మీ 4 డేట్ నాడు నైట్ 11 గంటలకు తీసుకుపోయారు సార్. ఎస్ఐ గారు వస్తారు మాట్లాడమని తీసుకుపోయారు సార్. ఒక్కొక్క ఇంటి చుట్టూ 10 మంది సార్ తీసుకొచ్చి తంగలపల్లి హెడ్ క్వార్టర్లో 11:30కు స్టార్ట్ చేశారు సార్ కొట్టుడు. తెల్లారి 6:30 దాకా కొట్టారు సార్. మొత్తం ఇంజక్షన్లు, ఆయింట్మెంట్లు ఇచ్చుకుంటా, గోళీలు ఇచ్చుకుంటా, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కుక్కల్ని కొట్టినట్టు కొట్టారు సార్. నరకం అనిపించి చచ్చిపోయే పరిస్థితి. సరిగా చచ్చిపోతాం సార్. ఎన్కౌంటర్ ఏరియా లేకపోతే మేము దుంకి చచ్చిపోతాం అంటే మీరు రావురి మాజీ నక్సలైట్లని రౌడీ షీటర్ ఓపెన్ చేసి కష్టం నుంచి తప్పించుకోగా ఎన్కౌంటర్ చేసి చెప్తారా? నన్ను ఎవడు ఎంపీకర్ అన్నాడు సార్. మేము ఎవరికి ఏం అన్యాయం లేదు సార్. మా మీ ఎందుకు సార్ అంత పగా? సీఎం గారేమో దళితులను బోర్డు పెట్టుకోమంటారు సార్. ఆయన గవర్నమెంట్ వచ్చినప్పుడు దళితులను బోర్డు మాకు పెట్టేయాలి సార్. మరి అప్పుడైనా మేము చూపించుకుంటాం అనేక ఆయనకు ఓవర్ ఇచ్చారు సార్. దళితుడు ఇలా లేకపోతే సీఎం ఎట్లా అయింది సార్? ఆయన ఓట్ల కోసం దళితులు కావాలి, అన్నిటికీ దళితులు కావాలి. ఈరోజు దళితులను కొడితే దళితులను చులకన చేసే అధికారం ఇప్పుడు వాళ్ళకు ఉన్నది సార్. అధికారం వాళ్ళ చేతులు కొట్టే మొత్తం ఆడుకుంటారు సార్. నిల్చుంటే ఒక 2 నిమిషాలు నిల్చుండి అన్నం తినే పరిస్థితి లేదు. కాళ్ళు చేతులని తిమ్మిర్లు వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు, విపరీతమైన జ్వరము, నడవలేని పరిస్థితి, బాత్రూమ్ కూడా పోలేని పరిస్థితి సార్.
కిడ్నీలలో విపరీతమైన నొప్పి, మూత్రం పోతే మంట, ఎల్లో కలర్ బ్లడ్ కలర్ విపరీతంగా ఉంది సార్. బాత్రూమ్ పోతే మొత్తం రక్తం వస్తుంది సార్. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్? అందరు వచ్చి చూసిపోతారు కానీ మాకు న్యాయం జరుగుతలేదు సార్. దయచేసి మాకు సహాయం చేయండి సార్, ప్లీజ్ సార్. చూస్తున్నాం కదా వీళ్ళని ఎంత విచక్షణ రహితంగా కొట్టారో, కనీసం లేవలేని పరిస్థితులు అంటే పోలీసులు, ఫ్రెండ్లీ పోలీసులు అనే పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారో చూడొచ్చు. ఇక్కడ ఇంకొక యువకుడు అంటే వీళ్ళ ఏజ్ కూడా చూస్తే దాదాపు 28 నుంచి 30 సంవత్సరాలే, కానీ ఈ రోజు వీళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మరొకరు ఉన్నారు, అతన్ని కూడా సేమ్ పరిస్థితి ఇదే. మీరు లోకల్ కదా, ఆ ఇసుక క్వారీలు ఎవరివి? నాకు తెలిసి అయితే కేటీఆర్ బంధువులే అని అనుకుంటున్నాను సార్. మాకు కూడా కరెక్ట్ తెలియదు. ఇంత దృఢంగా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకున్నారో మాకు కూడా తెలుసు సార్. పోలీసులు అనేది విచారణ చేసి కొట్టాలి సార్. విచారణ లేకుండా కొట్టారంటే దాని అర్థం వెనుక రాజకీయాలు ఉన్నారని మా ఆలోచన సార్. ఇంకోసారి ఏ ఒక్కడు రోడ్డు మీదకి రావద్దు, లారీలు ఆపద్దు. వీళ్ళని హింసించి విపరీతంగా కొడితే ఇంకోసారి ఎవరు లారీలు ఆపరు అన్న ఉద్దేశంతో మమ్మల్ని ఈ విధంగా కొట్టారు సార్. నిన్ను కూడా తీసుకెళ్ళి కొట్టారా సార్? ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం కదా ఎట్లా అంటే లాఠీలతోటి కొట్టిన దెబ్బలు, మన గాయాలు చూడొచ్చు. ఒక బుర్రతో నీళ్ళు పోసిరు, డబ్బముత్తతో నీళ్ళు పోసి కొంచెం ఒక 2 నిమిషాలు అటు ఇటు నడిపించినాక మళ్ళీ దాపారు. మళ్ళీ దాపి కరెంట్ షాట్ పెట్టారు 2 సార్. కండానికి ఈ బొడ్డు కింద ఈ చెవుకును ఇక్కడే పెట్టారు. కిట్కేసి 4 లాఠీలు ఇట్లేదు సార్. 4 లాఠీలు నాకు ఒక్కడికి. ఇక ఇంటికాడ నువ్వు ఒకవేళ ఏదైనా చెప్పినా, మీ వాళ్ళతో చెప్పినా కానీ మీ పిల్లలు నేను బోకర్ కేసు పెడతా అని చెప్పిండు. బిడ్డలు ఉంటే ఎస్పీఆర్ కేసు పెడతా అన్నాడు. కొడుకు ఉంటే గంజాయి పెట్టి కేసు పెట్టి జైలునే పెరిగేటట్టు చేస్తా అని చెప్పిండు. ఒక ఐఏఎస్ మాట్లాడిన మాటలు కాదు సార్ అవి. ఎంత ఏమిటో అంటే మీరు రజకులు ఏందిరా? రజకులు శాఖలో నన్ను చెప్పట్లేదా? రజకులు అని చెప్తున్నావు సార్. ఏం తప్పు చేసిన సార్? మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు సార్ అంటే మీరు ఏం తప్పు చేయలేరా? మీరు మీ వల్ల ఇంకోటి మీ ఊళ్ళో రోడ్ ఎక్కద్దు. ఎవడన్నా రోడ్ ఎక్కాలంటే భయపడాలి. నాకు లుంగి కూడా కట్టుకోలేదు. లుంగి కట్టుకొని ఇట్లా తీస్తే ఈ తోలు మొత్తం లుంగితో వచ్చేసింది. అంత విపరీతంగా కొట్టిర్రు. పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, మత్తు ఇంజక్షన్లు ఇచ్చుకుంటా కొట్టిర్రు. నీళ్ళు గరం చేసుకుంటా, ఉడుకు నీళ్ళల్లో నీళ్ళకి రాకేసుకుంటా స్నానం చేపించి ఒక్కొక్క కాలు ఇంత అయింది సార్. స్నానం చేపించుకుంటా మళ్ళా కొట్టుడు. సిసిఎస్ రవీందర్, ఎస్పీ, కానిస్టేబుల్. కేవలం మనం సినిమాలే చూస్తుంటాం పోలీసులు ఎలా 3rd డిగ్రీ ప్రయోగిస్తారో, అది స్వయంగా మేము చూసామని చెప్తున్నారు. ఒకవేళ అంటే ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా ఏం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వం నుంచి మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? అన్యాయంగా మా పైన కేసులు పెట్టేసారు. ఆ కేసులు తీసేయాలా, క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సమాజం దృష్టిలో మేము నేరం చేసి ఏమేమి సెక్షన్లు పెట్టారు మేము? 307 సార్, అటెంప్ట్ మర్డర్ పెట్టారు. 3 307 పెట్టారు సార్. లారీ డ్రైవర్ పైన, ఎస్ఐ పైన, కానిస్టేబుల్ పైన మేము దాడి చేసిన విధంగా 307 యాడ్ చేశారు. అది తీసేయాలా. మాకు ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలి. ఫ్యూచర్లో మేము పనిచేసే అంత లేదు సార్. ఇప్పుడే నిలబడలేకపోతున్నాం. భవిష్యత్తులో ఇవి చాలా దెబ్బలు వేస్తాయి. మేము పనిచేసుకునే అర్హత కూడా మాకు లేదు. ఒకవేళ మీకు అంతా మంచిగా అయిన తర్వాత ఏమైనా మీరు ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఏమైనా ఉందా? అంటే కలవాలని ఉన్న ఆలోచన ఉందా మీకు? లేదు సార్. మేము కలిసి మీ బాధలు చెప్పుకోవాలనే ఆలోచన ఉందా? లేదు సార్, మేము పోలేము సార్. మేము తప్పు చేయలేం కానీ మేము పోలేము సార్. వాళ్ళే స్పందించాలి మా విషయంలో. మేము అంత నేరగాళ్ళం ఏం కాదు. మా మీద ఎలాంటి కేసులు లేవు. మేము వరకు రౌడీ షీటర్ లేవు. ఏ దందాలు మా మీద లేవు. ఏం దౌర్జన్యం చేయలేదు. ఏం గుండాయిజం చేయలేదు. మేము రౌడీయిజం చేయలేము సార్. మేము తప్పు అయినందుకు మమ్మల్ని శిక్షించారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే రావాలి, స్పందించాలి. వాళ్ళు కష్టం చేసుకుని సంపాదించుకునే సమయంలో పోలీసులు నేరెళ్ళ గ్రామానికి వచ్చాము. ఏదైతే 8 మందిపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారో ఆ గ్రామానికి వచ్చాము. అసలు ఎందుకు 3rd డిగ్రీ ప్రయోగించాల్సి వచ్చింది ఏంటి అనేది ప్రస్తుతం ఈ గ్రామంలో ఉన్న ప్రజలను, అదేవిధంగా ఈ బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకిల జులుంకి బలై దాదాపు నెల రోజులైనా కూడా లేవని పరిస్థితిలో ఉన్న ఆ బాధితుల కుటుంబాల దగ్గరికి మనం వచ్చాం. మనం చూస్తున్నాం ఇప్పుడు బాధిత కుటుంబాలకు చెందిన ఎవరైతే 3rd డిగ్రీకి ప్రయోగపడి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళంతా కూడా అసలు ఆ టాపిక్ చెప్తేనే ఎలా జరిగిందమ్మా అని అడుగుతూనే వాళ్ళు కన్నీళ్ళ పరంతం అవుతున్నారు. కానీ అక్కడ ఎంతోమంది అంటే ఇప్పుడు ఆ పిల్లల్ని చూడొచ్చు. ఒకరేమో గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారు, ఒకరేమో కష్టం చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న కుటుంబం మాది. అలాంటిది ఈరోజు నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పేసి ఇంకొకరు చెప్తున్నారు. ఇలా ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. చెప్పమ్మా, మీ భర్త పేరేంటి? అసలు ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది? మా ఆయన పేరు హరీష్ సార్. 2వ డేట్ రోజు ఎరకల భూమయ్య ఇసుకలారి ఢీకొని చనిపోయింది సార్. అక్కడికి వెళ్ళి మామూలుగా ఊరైన కాబట్టి వెళ్ళి చూసి వచ్చారు సార్. వచ్చిన తర్వాత 4వ డేట్ రోజు నైట్ 11:30కి వచ్చి సివిల్ డ్రెస్లలో వచ్చి ఎస్పీ వచ్చిండు మాట్లాడతామని తీసుకొని వెళ్ళారు సార్.
తీసుకొని వెళ్ళి అక్కడ మా మామయ్య వాళ్ళు వెనకాల వెళ్తే ఈ విలేజ్ పోలీస్ ఉండి మేమే తీసుకెళ్తున్నాం మీరు వెళ్ళండి అని చెప్పి బెదిరించిండట వచ్చిర్రు. మీ భర్త ఏం చేసేవాడు? జాబ్ చేసేవాడా లేక ఏంటి? సార్ మా ఆయన గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుండే, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యింది సార్. ఈవెంట్స్ ఇట్లా అన్ని క్వాలిఫై అయ్యిండు, రిటర్న్ ఎగ్జామ్లో జాబ్ మిస్ అయింది సార్. సార్ ఇప్పుడు మాకు తనకు వ్యవసాయం కానీ ఏ పనులు రావు సార్. అసలు బయటకు వచ్చినా తను అవి చేద్దామన్నా కూడా ఇప్పుడు వాళ్ళకి సహకరించరు, వాళ్ళు ఇవ్వరు సార్. అసలు వాళ్ళు కొట్టిన దెబ్బలకు వాళ్ళు బ్రతుకుతాం అనుకోలేదట సార్, మళ్ళీ మా మొహాలు చూస్తామని కూడా అనుకోలేదట సార్. మరి ఇప్పుడు ఎట్లమ్మా మీ భర్త నడవలేని పరిస్థితులు ఉన్నారు కదా, ఇప్పుడు ఏంటి మీకు పరిస్థితి ఏంటి? ఇదంతా జరిగినా కూడా అసలు కేటీఆర్ స్పందిస్తలేడు సార్. ఇదంతా తెలిసి ఇంత ధర్నాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంతవరకు స్పందిస్తలేడు, మాట్లాడతలేడు, అసలు పరామర్శించడానికి కూడా వస్తలేడు. లారీలకు అతనికి సంబంధం లేదని అంటుండు, మరి ఎందుకు స్పందిస్తలేడు, ఎందుకు వస్తలేడు? ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఇంతమంది చచ్చిపోతున్నా ఇట్లా అన్యాయంగా కొట్టి వాళ్ళని చచ్చిపోయేటట్టు చేసినా ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు వస్తలేడు? తనకు సంబంధమే లేదు కదా సార్, మరి చేయిస్తుంది ఆయన వెనకాల ఉండి, మాది అర్థమైతలేదు సార్. మరి పోయిన వాళ్ళు అందరినీ తీసుకెళ్లారా లేక కేవలం మీ 8 మంది తీసుకెళ్ళారు? 8 మందినే తీసుకుపోయారు సార్. 400-300 మందిలో 8 మందే చేసిరా సార్. తప్పు చేసిన వాళ్ళు ఎక్కడో పక్కకున్నారు, తప్పు చేయని వాళ్ళను తీసుకొని వేరు సార్. ఏం పని చేస్తారమ్మా? కూలి చేసుకునే బతాం సార్. మేము ఇలా వేసుకుంటేనే రేపు గడుతుంది అన్నట్టుగా ఉంది మా పరిస్థితి. నెల రోజుల నుండి మాకు పని లేదు, పాట లేదు, ఇదే తిరుగుతున్నాం వాళ్ళ గురించి. అయినా కానీ కేటీఆర్ స్పందిస్తలేడు. మేము పని చేసుకుంటేనే బతాం, మాకు ఏం లేదు సార్, మాకు భూమి లేదు, జాగా లేదు. కేటీఆర్ నిన్ను ఎలా మందిని తోలించుకుంటా మీరు కాంప్రమైజ్ గారి మీకు పైసలు ఇస్తాం, జాబ్ ఇస్తాం, అట్లా ఇట్లా అని చెప్పి అంటారు. కానీ మాకు మా వాళ్ళను గంత కొట్టినాక మాకు పైసలు ఎందుకు సార్? వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు పని చేసుకొని ఒక 1,00,000-2 లక్షలు పెట్టి ఇప్పుడు లేపుకుంటాం వాళ్ళని. మేము డాక్టర్కి మంచి డాక్టర్ చూపించుకుంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత మాత్రం వాళ్ళు మళ్ళీ పని చేయని పరిస్థితిలో ముసలిలో కంటే అడవైపోయింది వాళ్ళ బతుకు. చిన్న పిల్లల్ని చదువుకున్నట్టు మేమే చదువుకోవాలి సార్ వాళ్ళను. ఏం కావాలని కోరుకుంటున్నాను? మాకేం లేదు సార్, మా వాళ్ళని కొట్టిన వాళ్ళు మాత్రం డ్యూటీలు ఉండద్దు, ఒకటి మా వాళ్ళ మీద కేసులు ఉండద్దు, వాళ్ళకి మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ అందించాలి. ఈ 3 సార్ మాకు. మీ భర్త కూడా ఉన్నాడా? ఏం పేరు? గోపాల్. ఎట్లా దెబ్బలు తాకినాయి? బాగా మస్తు దెబ్బలు తాకినాయి సార్, ఘోరంగా ఉన్నాడు. లావాట్ ఎత్తేస్తే వెనుబొక్క పర్రొచ్చిందట, కరెంటు షాకులు పెట్టిండట మా ఆయనకు, చెవులల్లా ఇడ బొత్తకు అరికాళ్ళకు మొత్తం కరెంట్ షాకులు పెట్టిరట సార్. ఆయనకు అవస్థ బాగుంది, ఇప్పుడు తలకే పని చేస్తలేదు అంటాడు. మీరందరూ కలిసి ఏమన్నా కేటీఆర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది? పోతారా? అంటే ఇట్లా మాకేదో న్యాయం చేయడానికి పోతారా? మరి మాకు అన్యాయం జరిగింది సార్, మాకు న్యాయం కావాలి. వీళ్ళను కదిలిస్తే మాత్రం కన్నీళ్ళే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎంత కష్టపడి అంటే కూలీ చేస్తే కానీ కుటుంబం నడవని పరిస్థితి మాది. అలాంటిది తీసుకెళ్లి 3 రోజుల పాటు పోలీసులు చిత్ర హింసలకు గురి చేసినా ఇప్పటివరకు ప్రభుత్వం ఏం స్పందించలేదని చెప్తున్నారు. వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఎవరైతే పోలీసులు మా భర్తలపైన విచక్షణ రహితంగా కొట్టారో వారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్తున్నారు. తర్వాత పరిహారం కూడా ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ మేము మాత్రం ప్రభుత్వం వాళ్ళే ఇటు రావాలని చెప్పేసి నేరేళ్ల గ్రామస్తులు ఆగ్రహానికి గురై ఇక్కడ ఏదైతే ఇసుక లారీలు ఉందో ఈ లారీలను తగలబెట్టడానికి కారణం, అదేవిధంగా పోలీసులు ఏదైతే 8 మంది పైన 3rd డిగ్రీ ప్రయోగించడానికి కారణం. ఇదంతా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే మనం ఇల్లు చూస్తున్నామో ఈ ఇంట్లో ఉండే ఒక ఇంటి యజమాని భూమయ్య అనే వ్యక్తి ఇలా వెళ్తూ ఉండగా లారీ ఢీకొని చనిపోవడంతో ఈరోజు గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆ లారీలను అంతా కూడా తగలబెట్టారు. అక్కడ ధర్నాలు చేయడం, అదేవిధంగా ధర్నాలు చేసిన వాళ్ళను అరెస్ట్ చేయడం అంతా జరగడానికి కారణం అంతా కూడా ఇదే అని చెప్పి చెప్తాం. ఇసుక లారీల ప్రమాదాలతో 100 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదేమని అడిగినందుకు భూమయ్యపైకే లారీ ఎక్కించాడు డ్రైవర్. దీంతోనే అక్కడి స్థానికులు రగిలిపోయారు. ఇసుక మాఫియాది ఇంత దాష్టికమా అని ఆగ్రహించారు. ఇసుక లారీ ఢీకొని చనిపోయిన భూమయ్య కుటుంబం పరిస్థితి మరోలా ఉంది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే తన ఒక్కగానొక్క కొడుకుపై కేసులు పెట్టారని ఆవేదన చెందుతోంది. పోలీసుల కేసులకు భయపడి నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని అంటోంది భూమయ్య భార్య. తన భర్త చనిపోయిన తరువాత గ్రామస్తులు తమ ఇంటికి రావాలన్నా భయపడుతున్నారని అంటోంది. పోలీసులు తమపై ఎక్కడ కేసులు పెడతారోననే భయంతో ఇలా కన్నెత్తి కూడా చూడటం లేదంటూ కన్నీటి పర్యంతమవుతోంది. బంధువులు రావటానికి కూడా పోలీసుల భయానికి భయపడుతున్నారని బోరున విలపిస్తోంది భూమయ్య భార్య పోచమ్మ. తిండి లేకుండా ఉంటున్నా నన్ను పట్టించుకునే నాథుడే లేడంటూ ఏడుస్తోంది పోచమ్మ. మొత్తంగా గ్రామ ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అన్యాయంగా తమపై 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డున పడ్డ తమ కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
చనిపోయిన భూమయ్య ఉన్నాడు, ఆయన కుటుంబం ఇంటికి వచ్చాము, ఆయన ఇంటికి వచ్చాము. చనిపోయిన భూమయ్య భార్య ఈమె, అసలు ఏం జరిగింది అనేది ఈమెను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఇటు అటు పోయి ఇటు అత్తనని పోయిండు. పోయి మరి రాంగ కథ జరిగింది. లారీ ఉసుక లారీ గుద్దిపోయి, ఉసుక లారీ గుద్దిపోతే ఆడ మనిషి పడిపోయిండు పడిపోయాడు అని ఆయనతో అన్నారు సార్. అనగానే ఎవ్వరు చెప్తలేరు, అక్కడ ఎవరు చచ్చిపోయినరు అని అంటే అయ్యా జర చెప్పరు బాంచిన ఎవరు అంటే ఎరకలు అయిన నాట అని అన్నారు. పోయిన సారు పోయే వరకు ఇక జనము చుట్టుకున్నారు ఆ వరకే. ఇక నేను ఏ చూడలే, నేను పోయినా నా శపం మీద పడి ఆడ పడిపోయినా. ఇక గంతే నేను చూసింది బాంచాను. ఇక ఏం చేయాలి? ఇక మీ ఇంట్లో ఏదో పెళ్ళి ఏదో ఉందన్నారు కదా? పెళ్లి జరిగింది 15 రోజులు అయ్యి, అంతే ఎక్కడోళ్ళు అక్కడ పోయిండ్రు. అయిపోయినాకనే ఈ కథ జరిగింది. బాకీలు కావాలి, పెళ్లి చేస్తే మత్తుగా అయినాయి కానీ ఏం టెన్షన్ మీద పోలే, మంచిగానే పోయింది. ఎంత నిమిషం మీదకి వెళ్ళి ఆ చూసిన దారి పంట కూడా మనిషి ఎత్తి మంచిగా అత్తుండు అని కూడా అన్నారట ఆడబడిపోతే. ఇక నేను ఇంక అంతే చూసిన బాంచినే చూడలే. ఏం పని చేసేవాడు భూమయ్య? ఇదే వాళ్ళ దాన్ని భూమి పట్టుకొని పాలు కోసం చేసుకున్నాం. ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 3 బిడ్డలు, ఒక్క కొడుకు. ఇప్పుడు ఎట్లా మీ ఆధారం ఏంటి? కొడుకు ఏం పని చేస్తాడు? ఏది బాంచని ఇంత న్యాయం చేయండి. నా కొడుకు మరి అటు కేసులు అయినాయి అట, నా భర్త పోతాడు, ఇప్పుడు మనిషి పోతాడు, అయ్యే పోతాడు, మళ్ళీ వాని మీద కేసులు అంటే పోలీసులు మాట్లాడినట్టు మీతో ఏం మాట్లాడింది? ఎవ్వరు మాట్లాడలేదు సార్ నాతోటి. కేసులు మీ కొడుకు మీద పెట్టిరా? కొడుకు మీద పెట్టిర్రు. ఎందుకు కేసులు పెట్టిరు? ఎందుకు పెట్టిర్రు నాకెవరికి మంచిది. సార్ని కొట్టిర్రని పెట్టిర్రని అంటారు. నేను గిన్నె గుట్లే పడి సత్తున్నా సార్. ఏం చూస్తున్నా మంచిగా నాకు ఏ తెలియదు. ఇట్లా ఎవ్వరు కూడా అత్తలేరు. ఇప్పుడు మనిషి పోయిందంటే చుట్టము పట్టము ఎక్కడెక్కడికి అత్తరు. ఎవరు కూడా భయాన్ని ఎవ్వరు అత్తలేరు మంచిగా. మీ ఇంటికి ఎవరు వస్తలేరు? ఎవరు అత్తరు మంచిగా. నేను ఒక్కదాన్నే పడిన చస్తున్నా. ఎందుకు వస్తలే అంటే వస్తే మా మీద కేసులు పెడతారు భయంతో? ఇక భయంతో కావచ్చు మంచిగా. అత్తలేరు, ఎవరు అత్తలేరు. తిండి పుట్ట ఎట్లా మరి? ఎట్లాంటి నిన్నటి సంది జ్వరం వస్తుంది, అందులో పడి సత్తున్నా. ఎవరన్నా పొలమో బిలమో ఎవరన్నా ఆదుకుంటారు. ఏం చేయాలి? నేను అంటుకొని తినత్తదా మంచిగా సత్తున్నా. ఏం కావాలనుకుంటున్నామా ప్రభుత్వం నుంచి? ఏం కావాలంటే నాకు న్యాయం చేయాలి. నా కొడుకు మీద కేసులు లేకుండా ఎవరి మీద, వచ్చిన వాళ్ళ మీద పోయిన వాళ్ళ మీద ఎవరి మీద లేకుండా చేయరు సారు. న్యాయం చేయండి. నాకు బతుకు ఏమి లేదు, గిల్లుకు తప్పించి నాకు ఏమి లేదు. ఊళ్ళో కూడా తెలుసుకోరు. నాకు జాగబు లేదు, భూమి లేదు. మనిషిని కూడా నేను ఒక అయ్య భూమిలో బతిలాడుకొని కాలేసుకున్నాను. ఇది పరిస్థితి. వైపు భర్త పోయి పుట్టాడు, దుఃఖంతో ఉంటే వైపు పోలీసులు తన కొడుకుపై కేసులు పెట్టారని చెప్పి చెప్తుంది. ఎవరు కూడా ఇంట్లో లేరు. కనీసం నా ఇంటికి వచ్చిపోయే నాదుడు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఎవరు వస్తే ఎవరిపైన కేసులు పెడతారో పోలీసులు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది నడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తే మాత్రము భర్త పోయింది, కొడుకుపై కేసు పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. గ్రామస్తులు కూడా ఎవరు కూడా తమ ఇంటి వైపు కూడా చూడట్లేదని కూడా చెప్తున్నారు. కానీ ఒకటే డిమాండ్ చేస్తుంది, తన కొడుకుపై ఉన్న కేసులను ఎత్తివేయాలి, అదేవిధంగా మాకు ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఈమె చెప్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.